ప్రస్తుతం మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న డాక్యుమెంటరీ 'షిప్ నైట్‌మేర్ ఎట్ సియా'. ఈ డాక్యుమెంటరీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ డాక్యుమెంటరీలో ఉన్న స్టోరీ అయితే రియల్ సంఘటనలు ఆధారంగా చేసుకొనే తీయడం జరిగింది. ఇటలీలో ఒక షిప్ అయితే మునిగిపోతుంది. ఆ షిప్‌లో చాలామంది కూడా చనిపోతారు. వాటికి సంబంధించిన సీన్స్‌నే ఈ డాక్యుమెంటరీలో చూపించడం జరిగింది. ఇక ఈ డాక్యుమెంటరీ ఎలా ఉంది, చూడాలా వద్దా అనే విషయం గురించి తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే అది 2012 సంవత్సరము ఇటలీకి చెందిన షిప్ ఉంటుంది. ఇదైతే ఇటలీ సముద్రంలో నుండి బయలుదేరుతూ ఉంటుంది. ఈ షిప్లో దాదాపుగా 4200 మంది ప్రయాణికులు కూడా ఉంటారు. చాలా ఉల్లాసంగా, చాలా ఆడుతూ పాడుతూ, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ షిప్లో వెళ్తూ ఉంటారు. ఇలా హ్యాపీగా సాగుతున్న ఈ ప్రయాణంలో ఆ షిప్ ఇటలీలోని గిగియో అనే ఒక ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపం సమీపంలో సముద్రం లోపల ఉన్న ఒక బండరాయికి ఈ షిప్ అయితే ఢీకొంటుంది. ఇలా ఢీకొనడంతో ఈ షిప్లో ఉన్న 32 మంది అయితే చనిపోవడం జరుగుతుంది. ఇక ఈ షిప్లో నుండి ప్రాణాలతో బయటపడిన వారిని ఈ షిప్లో అసలు ఏం జరిగింది, ఆ షిప్లో జరిగిన విషయాల గురించి, వాళ్ళ గురించి ఇంటర్వ్యూ అయితే చేస్తూ ఉంటారు. ఈ డాక్యుమెంటరీ మొత్తం కూడా ఇంతే ఉంటుంది. జస్ట్ మధ్యలో కొందరు వస్తూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ అనుభవాల గురించి కూడా చెప్తూ ఉంటారు. ఈ డాక్యుమెంటరీ అసలు చూడాలా వద్దా అంటే నాకు తెలిసినంత వరకు అయితే అవసరం లేదు. చిన్న స్టోరీని, ఒక షిప్ వెళ్తుంది, అది ఒక రాయికి గుద్దుకుంటుంది, అందులో కొందరు చనిపోతారు, అంతే. పెద్దగా అయితే ఇంపార్టెంట్ అయితే ఏమీ లేదు. సో ఈ డాక్యుమెంటరీ అయితే చూద్దాం అనుకుంటే, ఒకవేళ అసలు ఆ షిప్లో ఏం జరిగింది తెలుసుకోవాలి అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు మాత్రమే చూడండి. మిగిలిన వాళ్ళైతే చూడాల్సిన పనే లేదు. అదేవిధంగా రన్ టైం కూడా తక్కువగానే ఉంటుంది. 1 అవర్ 39 మినిట్స్ లోపే అయిపోతుంది. సో పెద్దగా రన్ టైం కూడా ఏమీ లేదు. కాకపోతే జస్ట్ ఇలాంటి సిరీస్ మనకు అవసరం లేదనేది నా అభిప్రాయము. చూడాలా వద్దనేది మీ ఇష్టము. ఇక ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.